Hi students, good morning Nana. Okay, yesterday day before yesterday we have completed third lesson, means diseases lesson. Everybody should follow the preventions of health. Okay, health గురించి మనం ప్రివెన్షన్స్ జాగ్రత్తలు చెప్పుకున్నాం కదా, అందరూ ఫాలో అవుతున్నారు. Everybody should wear mask first of all. Okay, let us we have to go to the fourth lesson. What is the lesson name? న్యాచురల్ రిసోర్సెస్ అంటే సహజ వనరులు. ప్రకృతి నుండి వచ్చే ప్రతి ఒక్కటి కూడా సహజంగా వచ్చేది కూడా సహజంగా వచ్చేది అన్నిటి కూడా న్యాచురల్ రిసోర్సెస్. సో ప్రకృతి నుండి మనకి బయట ఏ విధంగా ఏమేమి వస్తాయో చూద్దాం. లెట్ us we have to go to the lesson. All kinds of natural things that are useful to us are called natural resources. ఏవైనా సరే మనకి న్యాచురల్ థింగ్స్ సహజంగా దొరికేవి అంటే మన చుట్టుపక్కల అన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం, అన్నీ కూడాను న్యాచురల్ రిసోర్సెస్ అన్నమాట. మీన్స్ న్యాచురల్ రిసోర్సెస్ మీన్స్ వాటర్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? రెయిన్ ద్వారా రావచ్చు, అండ్ అలాగే రివర్స్ వాటర్ బాడీస్ ద్వారా కూడా రావచ్చు, అవునా? అండ్ నెక్స్ట్ ఎయిర్, గాలి ఎక్కడి నుంచి వస్తుంది? సేమ్ థింగ్ ఇన్ సహజ natural resources. This one of the natural resources. Soil also natural resources. And forest, అడవులు మనకి ఎక్కడి నుంచి వస్తాయి? అవి న్యాచురల్గా భూమి వాటంతటా అవి పెరుగుతూ పెద్ద చెట్లుగా మారిపోయి ఫారెస్ట్గా ఏర్పడుతూ ఉంటాయి. అట్ ద సేమ్ వే ప్లాంట్స్ అండ్ యానిమల్స్, ఓకేనా? అండ్ క్రూడ్ ఆయిల్ and metals and coal, బొగ్గు. సో ఇవన్నీ కూడా న్యాచురల్ రీసోర్సెస్. అంటే ఇవన్నీ కూడా మనకి భూమిలో కానీ భూమి పైన కానీ మన చుట్టూతా పక్కన మనం చూస్తున్నవే, ఆల్రెడీ ఇవన్నీ మనకి తెలిసినవే. సో ఇవన్నీ కూడా మనకి న్యాచురల్ రిసోర్సెస్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు learn about the natural resources available to use can be classified renewable resources and non-renewable resources. You have to see here natural resources ఏవి రెండు పద్ధతులు అన్నమాట. రిన్యూవబుల్ పనికొచ్చేవి, రిన్యూవబుల్, నాన్ రిన్యూవబుల్ అంటే ఉత్పత్తి చెందేవి, ఉత్పత్తి చెందనివి. ఓకేనా? రిన్యూవబుల్, నాన్ రిన్యూవబుల్ రిసోర్సెస్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ let us we have to learn first of all renewable resources. Natural resources that are continuously being renewed. సహజంగా మనకి ప్రకృతిలో దొరికేవన్నీ కూడా వాటర్ కానీ గాలి కానీ ఇవన్నీ కూడా వాటికంతట అవే ప్రకృతిలో మనకి ఏర్పడుతూ ఉంటాయి. సో సహజంగా దొరికే వాటిని అండ్ అలాగే తిరిగి మళ్ళీ ఉత్పత్తి చెందే వాటిని రిన్యూవబుల్ రిసోర్సెస్ అంటారు. సో ఇట్స్ మీన్స్ వాటర్, ఆయిల్. ఇవి రిన్యూవబుల్ రిసోర్సెస్ ఏంటి? వాటర్, ఆయిల్, ఫారెస్ట్. సో ఇవి పెరుగుతూనే ఉంటాయి. ఏంటివి? పెరుగుతూనే ఉంటాయి. వాటర్, ఆయిల్, సాయిల్, ఫారెస్ట్. సో ఇవన్నీ కూడా అండ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఇవి గ్రోత్ కలిగినవి అనమాట ఇవన్నీ కూడాను. సో ఇవన్నీ గ్రోత్ కలిగినవి కాబట్టే రిన్యూవబుల్ రిసోర్సెస్ అంటాం మనం. సో that's why although these resources are continuously being renewed, continuously పెరుగుతూనే ఉంటాయి. అయితే న్యాచురల్ గ్రోతింగ్ వాటి సహజంగా వాటి పునరుత్పత్తి చెందుతూనే ఉంటాయి అన్నమాట. దే మస్ట్ బి యూజ్డ్ కంటిన్యూస్లీ సో యాజ్ నాట్ టు పొల్యూట్ దెమ్. ఇవి కంటిన్యూస్గా పునరుత్పత్తి అవుతూనే ఉంటాయి. ఇప్పుడు వాటర్లో ఉన్నాయి అనుకోండి, వాటర్లో ఎలా ఉంటాయి చూడండి. అక్కడ అందరూ కూడా ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు టేక్ వాటర్. సీ హియర్ వాటర్. See, okay, let us here start about water. We learn about water. So water covers the 3/4 of earth. మనకి భూమి ఉందనుకోండి, సో అందులో మనకి 70% వాటరే ఉంటుంది. 70% వాటరే ఉంటుంది. సో ఎక్కడో 30% ఎర్త్ ఉంటుంది. తెలుసా మీ అందరికీ? సో ఇవన్నీ కూడా మనకి భూమిలో
ఎక్కడ చూసినా కూడా గ్రీన్ కలర్వి నీళ్ళు ఇవన్నీ బ్లూ కలర్లో కనిపించేదంతా కూడాను బ్లూ ప్రాంతంగా కనిపించేదంతా కూడా నీరు ప్రాంతం అనమాట. అలాగే గ్రీన్ కలర్లో కనిపించేదంతా కూడాను భూమి ప్రాంతం అనమాట, ల్యాండ్ అనమాట. ఎర్త్ ప్లానెట్స్ విల్ పాసిబుల్ వెన్ లుక్డ్ అపాన్ ద స్పేస్ ద ఎర్త్ అపియర్స్ బ్లూ కలర్లో ఏదైతే కనిపెడుతూ ఉంటుందో అదంతా కూడాను వాటర్, covered with the most water. It is natural resources needed by all living things, organisms to survive. సో రిమైనింగ్ ప్లేస్ అంతా కూడా మనుషులు మానవ జీవనాలకి మా పక్కన గ్రీన్ కలర్ ల్యాండ్ అంతా కూడాను మనం హ్యూమన్ బీయింగ్స్ మనం బ్రతకడానికి మనం జీవించడానికి ఉపయోగించేవి. ఓకే, లెటర్స్ వీ హ్యావ్ టు హ్యూమన్ బీయింగ్స్ యూజ్ వాటర్ డ్రింకింగ్. వాటర్ దేనికి హ్యూమన్ బీయింగ్స్ ఉపయోగిస్తారు చెప్పండి? డ్రింకింగ్ వాటర్, డోంట్ drinking water, washing, cooking, cleaning. Okay, these are all about watering, cooking, cleaning and generating electricity. So this type of all about water. At the same way air also, we learn about first of all after air. Okay, let us see here. Next we take air. Water finished and air we have to take. Air is present all around to all at all times. చుట్టుపక్కల మనం ఎక్కడ చూసినా కూడా ఆల్ టైమ్స్ whenever we have to see. మనకి గాలి కనిపించదు, బట్ వీ హ్యావ్ టు ఫీల్ ఇట్. మనకి ఎక్కడ చూసినా గాలి ఉంటూనే ఉంటుంది, బట్ వీ కెన్ ఫీల్ ఇట్. దట్ వన్ వీ కాంట్ సీ దట్. ఆల్ లివింగ్ ఆర్గనిజమ్స్ నీడ్ టు సర్వైవ్. దెన్ లేయర్ ఆఫ్ ఎయిర్ సరౌండింగ్స్ ఆర్ ఎర్త్ ఈస్ కాల్డ్. గాలితో కలిసి మన భూమి చుట్టూతా కూడా భూమి మీద మనకి కనిపించే ప్రతి ఒక్క వాతావరణంలో అన్నీ కనిపిస్తూనే ఉంటాయి, కానీ గాలి కనిపించదు, కానీ మనం ఫీల్ అవుతూ ఉంటాం. అదే మనకి వాతావరణంలో ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ద లేయర్ ఆఫ్ ఎయిర్, అట్మాస్ఫియర్. ఓకే, యానిమల్స్ యూజ్ ఆక్సిజన్. ప్లాంట్స్ ఏం చేస్తాయి? తన ఆహారం పద్ధతి ఆహారాన్ని మేకింగ్ ఫుడ్ మేకింగ్ ఫుడ్ ప్రాసెస్లో ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఆహారాన్ని తయారు చేసుకునే పద్ధతిలో ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది ఈ ప్రాసెస్లో. ఏది మేకింగ్ ఫుడ్ ప్రాసెస్ని తయారు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు మనకి కార్బన్ డైఆక్సైడ్ని అదంతటా అది తీసుకొని మనకి రిలీజ్ చేస్తుంది. ఏం రిలీజ్ చేస్తుంది? ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద animals use oxygen present in the air, breathe while plant take the carbon dioxide in the air to produce food for themselves. సో కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని తనగా ఆహారాన్ని తయారు చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? మొక్క అనేసి కాంపోజిషన్ ఆఫ్ ఎయిర్లో కాంపోజిషన్ ఆఫ్ ఎయిర్ ఉంటుంది. ఇదేమో ఫుడ్ ప్రాసెస్లో కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటుంది. ఏది? ప్లాంట్. ఫుడ్ ప్రాసెస్లో. ఓకే, అదేవిధంగా కాంపోజిషన్ మీన్స్ కాంపోజిషన్ ఆఫ్ ఎయిర్. గాలిలో మిళితమైనవి. గాలిలో ఏమేమి మిళితమై ఉంటాయి మనకి? మిశ్రమంగా గాలిలో కలిసిపోయేవి, గాలిలో కలుషితమై ఉన్నవి ఏంటవి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్సిజన్ వీ హ్యావ్ టు టేక్. ఆక్సిజన్. ఎయిర్ ఈజ్ మిక్చర్ డిఫరెంట్ గ్యాసెస్. ఎయిర్ ఎక్కడ మిక్చర్ ఆఫ్ గ్యాసెస్తో కలిసిపోయి ఉంటుంది. ఆ గ్యాసెస్ ఏంటో చూద్దాం. వాటర్ వేపర్, డస్ట్, మైక్రోజమ్. ఎక్కువగా ఎయిర్లో కలిసిపోయి ఏంటి? గాలిలో వాటర్ వేపర్ ఆవిరిగా మారి వాటర్ వేపర్ గాలిలో కలిసిపోతుంది. అలాగే మైక్రోగనిజం అంటే ఏంటి? కంటికి కనిపించిన సూక్ష్మజీవులు. సో ఇవన్నీ కూడా గాలిలో కలిసిపోతూ ఉంటాయి. అదేవిధంగా డస్ట్ ఆల్సో కంపోస్టింగ్ ఇన్ ద ఎయిర్. ఓకే, oxygen gas needed to all organisms including the plants respect to plants when they produce food for themselves. సో మనము హ్యూమన్ బీయింగ్స్ అనేవి శ్వాస తీసుకోవడానికి ఎయిర్ అనేది చాలా అవసరం. అదే విధముగా ప్లాంట్స్ కూడా గాలిని తీసుకుంటాయి. ఇదే ప్రాసెస్లో ఫుడ్ మేకింగ్ ప్రాసెస్లో గాలి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్లాంట్స్ నీడ్ ఎయిర్ అండ్ వాటర్ అండ్ సన్లైట్. డూ యూ నో దట్ ఇన్ ప్రీవియస్ లెసన్స్ వి లెర్న్ ఇట్? ఓకే, as plants are the only
sources of oxygen on the earth. Only sources of on the earth. భూమి మీద ముఖ్యమైనది ఆక్సిజన్ అనేది ముఖ్యమైన గ్యాస్ అన్నమాట. సో ఆక్సిజన్ ఈజ్ ద మెయిన్ గ్యాస్ ఆన్ ద ఎర్త్. మెయిన్ గ్యాస్ ఆన్ ద ఎర్త్. So actually 3 gases is there ma in this. So oxygen, carbon dioxide and nitrogen. What is that? Nitrogen. Nitrogen. Okay, let us, we have to learn about nitrogen. What is that? Nitrogen. Nitrogen. గాలిలో ఉండే గ్యాసెస్ గురించి మనం నేర్చుకుంటున్నాం. ఆక్సిజన్ అయిపోయింది. లెటర్స్ వీ హ్యావ్ టు టేక్ గ్యాస్, నైట్రోజన్ గ్యాస్. సో నైట్రోజన్ ఇన్ ద మోస్ట్ అబౌంటెడ్ గ్యాస్ ఇన్ ద ఎయిర్. నైట్రోజన్ ఎక్కువగా మనకు భూమి మీద అబౌంటెడ్గా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, మిక్కిలి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఐ మీన్స్ ఎట్లా, ఏ విధంగా? ఇట్ హెల్ప్ అస్ టు మేక్ ప్రోటీన్స్. ప్రోటీన్స్ తయారవడం అంటే ఎట్లాగా? కొన్ని ప్రాణులకు మాత్రమే ప్రోటీన్స్ అవుతుంది. అది ఎలా? విచ్ ఆర్ ద న్యూట్రియన్స్ రిక్వైర్డ్ బై ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ టు గ్రో. కొన్ని ఆర్గానిజమ్స్ అంటే కంటికి కనిపించిన జీవులు ఉంటాయి చూసారా, అటువంటి జీవులు పెరగటం కోసం ఇటువంటి నైట్రోజన్ గ్యాస్ అనేది పనికి వస్తూ ఉంటుంది అనమాట. బ్రేక్ డౌన్ ఆఫ్ డెడ్ ప్లాంట్స్. సో డెడ్ ప్లాంట్స్ చనిపోయిన ప్లాంట్స్ దగ్గర నుంచి, అలాగే డెడ్ యానిమల్స్, చనిపోయిన యానిమల్స్, ఇవన్నీ కుళ్ళిపోతాయి కదా చనిపోయాక. సో ఆ కుళ్ళిపోయిన వాటి మీద నైట్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ చేస్తాయి. కుళ్ళిపోయి అంతా కూడా గ్యాస్ని రిలీజ్ చేస్తాయి. సో అటువంటి గ్యాస్ని నైట్రోజన్ గ్యాస్ అంటాం. ఇట్ దెన్ యూజ్డ్ టు ప్లాంట్స్ టు గ్రో. దీన్ని ప్లాంట్స్ టు గ్రోలో ఉపయోగిస్తారు. ప్లాంట్స్ పెరగడం కోసం ఇటువంటి గ్యాస్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఏ విధంగా? యానిమల్స్ దట్ ఈట్ ప్లాంట్స్ దెన్ గెయిన్ ద నైట్రోజన్ ఫ్రమ్ దెమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్స్. సో ఆ ఆర్గానిజమ్స్ కానీ యానిమల్స్ కానీ చనిపోయిన యానిమల్స్ తిన్నప్పుడు ఏమవుతుందంటే వాటిల్లో కొన్ని యానిమల్స్లో వాటి యొక్క గ్రోత్కి ఉపయోగించడం అండ్ వాటి నుంచి ప్రోటీన్స్ అనేవి అందుతూ ఉంటాయి అన్నమాట వాటికి. యాక్చువల్గా మనం తింటే చచ్చిపోతాం అనుకోండి, కొన్ని ప్రాణులకి యానిమల్స్కి డెడ్ యానిమల్స్ని తింటే చూసారా మనము, ఐ మీన్ కార్నివోర్స్ యానిమల్స్ డెడ్ యానిమల్స్ మాత్రమే తింటూ ఉంటాయి. సో ఆ విధంగా వాటికి అవి ప్రోటీన్స్ అందిస్తూ ఉంటాయి. చనిపోయిన మొక్కల్లో నుంచి అలాగే చనిపోయిన జంతువుల నుంచి వెలువడే గ్యాస్నే నైట్రోజన్ గ్యాస్ అంటారు. అండర్స్టాండ్ నానా? ఓకే, లెటర్స్ వీ హ్యావ్ టు లెర్న్ కార్బన్ డైఆక్సైడ్. వాట్ ఈస్ దట్? కార్బన్ డైఆక్సైడ్. We completed nitrogen. Now we have to take carbon dioxide. Okay. The air we breathe contain a lot of carbon dioxide. Plants use this carbon dioxide prepared for themselves. ఇటువంటి కార్బన్ డైఆక్సైడ్ ప్లాంట్ ప్రిపేర్ ఫర్ ఫుడ్ తన ఫుడ్ని తయారు చేసుకునే ప్రాసెస్లో ఉపయోగించుకుంటుంది. ఫుడ్ ప్రాసెస్లో ఈ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది. అలాగే కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ యూజ్డ్ టు ఫైర్ ఎక్స్టింగ్విషన్స్ అంటే ఏంటమ్మా? ఎక్కడైనా సరే కాలిపోయి ఇళ్ళు కానీ ఏవైనా సరే కాలిపోతూ ఉంటాయి. ఐ మీన్ ఫైర్ ఇంజన్ ద్వారా ఎక్స్టింగ్విషన్స్, ప్రమాదాలు ఎప్పుడైనా జరుగుతూ ఉంటాయి, కాలిపోతూ ఉంటాయి. కొన్ని బిల్డింగ్స్ కాలిపోతూ ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ షాపింగ్ మాల్స్ కాలిపోతూ ఉన్నప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది కూడా యూజ్ చేసి ఆర్పవచ్చు. పుట్ ఆఫ్ ద ఫైర్స్. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ we discuss only water and air. ఓకేనా? ఇన్ దిస్ వాటర్ వేపర్ ఈజ్ ఆల్సో దేర్. సో వాటర్ వేపర్ కూడా ఉంది కదా మనకి ప్రాసెస్లో. సో వాటర్ వేపర్ అనేది గాలిలో వచ్చే తేమ. అర్థమవుతుందా? అంటే మనం యాక్చువల్గా వాటర్ వేపర్ అనేది ఏ విధంగా వస్తుందంటే, పొయ్యి మీద మనం ఒక గిన్నెలో నీళ్లు పెడతాం అవునా? సో పొయ్యి మీద పెట్టినప్పుడు అదంతా కూడా నీరంతా కూడా ఉడికి వేపర్ అయిపోతుంది, పైకి ఆవిరిలా మారిపోయి వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ కాల్డ్ వాటర్ వేపర్. అండర్స్టాండ్? ఆ వాటర్ అంతా కూడా ఆవిరైపోతాయి, దాన్నే వాటర్ వేపర్ అంటారు. The heat of sun keeps changing the present surface of the earth. Water vapor. The water vapor cools down. It changes to back liquid water, falls back to the earth is rain.
సో అదేవిధంగా మనకి ఆవిరైపోయిన ఆవిరంతా కూడాను పైన భూమిలో పైకి వెళ్ళి ఆకాశంలో మబ్బుగా ఏర్పడుతుంది. సో ఎప్పుడైతే చల్లటి బ్రీజ్ తగులుతుందో అప్పుడు ఆ చల్లటి బ్రీజ్ చల్లబడి అది రెయిన్ రూపంలో భూమి మీదకి తిరిగి మళ్ళీ మనకు వస్తుంది అనమాట. ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రెజెంట్ ఇన్ ద ఎయిర్ ఈజ్ కాల్డ్ హ్యూమిడిటీ. ఆ వాటర్ వేపరు మనకి గాలిలో ప్రెజెంట్ అవటదాన్ని హ్యూమిడిటీ అంటారు. దానినే తేమ అంటారు. హ్యూమిడిటీ మీన్స్ వాట్ నానా? తేమ. అండర్స్టాండ్? వాటర్ వేపర్ ప్రెజెంట్ ఇన్ ఎయిర్. సో దీనినే హ్యూమిడిటీ అంటారు. అండర్స్టాండ్ నానా? దాన్నే తేమ అనుకుంటారు. లెట్ నౌ ఓన్లీ వీ హ్యావ్ టు డిస్కస్ ఓన్లీ 2 and 3. వాట్ ఈస్ దట్? వాటర్, ఎయిర్, వాటర్ వేపర్. వీ డిస్కస్ ఓన్లీ రీసోర్సెస్ గురించి మనం మూడింటి గురించి డిస్కస్ చేసుకుందాం. రిమైనింగ్ సోర్సెస్ గురించి వీ హ్యావ్ టు లెర్న్ ఇన్ ద పార్ట్ 2. అండర్స్టాండ్ గైస్? ఓకేనా? అదేవిధంగా ఫైర్ ఎక్స్టింగ్విషన్స్ అంటే కూడా అవి ఎట్లాంటివి మనకి స్కూళ్ళల్లో ఎర్రటివి ఒకటి క్యాన్స్లా పెడుతూ ఉంటారు ఫైర్ని ఆపటం కోసం. సో దాంట్లో యూజ్ చేస్తూ ఉంటారని అర్థం అనమాట. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.